హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈజీగా ఎగ్ రోల్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఎందుకంటే మా ఇంటికి ఈరోజు గెస్ట్ వచ్చారు, వాళ్ళకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. వారు చెప్పారు, ఎప్పుడు ఎగ్ రోల్ చేస్తావు కదా, అది చేసి పెట్టు, బాగుంటుంది అని చెప్పారు. అందుకే నేను చేసేది వీడియో తీసి మీకు పెడుతున్నా, మీరు ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కొత్తిమీర, ఆనియన్, క్యారెట్, కీరా. ఇక్కడైతే నేను చపాతీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కావాల్సింది గ్రీన్ చిల్లీ, గార్లిక్. ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న కెచప్ అండి. మీకు కావాలంటే అంగట్లో కూడా దొరుకుతుంది, ప్యాకెట్ అయినా లేక గ్లాస్ ఇదైనా. ఇది సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఉడికించిన 2 ఎగ్స్, ఉడికించనివి 2 ఎగ్స్. ఈ ఉడికించిన ఎగ్స్ ఎందుకంటే అంగట్లో వైట్ క్రీమ్ దొరుకుతుంది కదా, ఆ క్రీమ్ నేను వాడట్లేదు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మిరియాలు, ఒక స్పూన్ షుగర్, గార్లిక్ పెట్టుకున్నాం కదా, అది ఒక 5 గార్లిక్. మనం ఉడికించిన ఎగ్ వచ్చేసి మీకు ఎల్లో కావాలంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో వేసుకోవట్లేదు, ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను. వైట్ వేసుకుంటున్నాను. ఇలా వైట్ ఎల్లో తీసేసి వైట్ మాత్రమే. ఆయిల్ ఒక 2 స్పూన్ లేదా 3 స్పూన్ మిక్సీ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసాకే చాలా బాగుంది కదా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో గార్లిక్ వేసాం కాబట్టి స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ వచ్చేసి ఇలా ఇలా కొట్టేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిల్లీ, కొత్తిమీర బాగా ఇలా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకుంటే చపాతీ మీద మనం వేసేటప్పుడు చపాతీ కలర్ఫుల్గా వస్తుంది, చూసేదానికి బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీని నార్మల్గా చేసుకునేసి తవా మీద వేసుకోవాలి. పెనం పెట్టి నేను పెనం వేడి చేసుకున్నాను. చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ ఇలా కాల్చుకున్న తర్వాత దాని మీద మనము అప్పుడే బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ను వచ్చేసి ఇలా వేయాలన్నమాట. అప్పుడు స్టవ్ మాత్రం కొంచెం స్లిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే చపాతీ అనేది మనకి బాగా ఇదవకుండా మాడకుండా ఉంటుంది. చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసి తీసి పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా వైట్ సాస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసాం కదా, అది కెచప్ కూడా ఒక స్పూన్ వేసుకునేసి ఇలా ఫుల్ చపాతీ ఫుల్ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత మనం కీరా చెప్పాను కదా అప్పుడే, కీరా ఫ్రెండ్స్, ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీము ఒక స్పూను, టమాటో కెచప్ ఒక స్పూన్ ఇలా వేసి వేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకునేసి ఆన్ చేసిన ఇలా అప్లై చేసుకునేసి దీని మీద అప్పుడే మనం కట్ చేసి పెట్టాం కదా కీరా ఇలా నేను ఇలా వేసి క్యారెట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇలా పెట్టేసి దాని మీద కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని కెచప్ కొంచెం వేసి ఈ సాస్ వచ్చేసి దాని మీద ఇలా వేయాలన్నమాట. వేస్తే ఈ రోలు తినేదానికి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.